అందరికీ నమస్కారం. ఓం శ్రీ జీవంతికా దేవ్యై నమః. శ్రావణ మాసం అంటేనే అమ్మవారి అనుగ్రహాన్ని పొందే మాసం. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా స్త్రీలు తమ కుటుంబ సౌఖ్యం, పిల్లల క్షేమం, పిల్లల ఆయురారోగ్యం కోసం వివిధ రకాల వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అటువంటి పవిత్రమైన వ్రతాలలో జీవంతికాదేవి వ్రతం ఒకటి. జీవంతికాదేవిని సంతానం కాపాడే తల్లిగా, పిల్లలకు ఆయురారోగ్యాలు ప్రసాదించే దేవతగా భక్తులు కొలుస్తారు. అందుకే ఈరోజు మనం జీవంతికాదేవి వ్రత కథను భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. ఈ కథను వినే ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి జీవంతికాదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి కృప కలగాలని ముందుగా మనసారా ప్రార్థించుకుందాం. జీవంతికాదేవి తల్లి, మా పిల్లలను చల్లగా చూడు తల్లి. పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. రాజు ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు చిన్నవాడైనప్పటి నుంచి ఎంతో ముద్దుగా మంచితనంతో పెరిగాడు. రాజు రాణి ఇద్దరికీ ఆ కుమారుడంటే పంచప్రాణాలు. కానీ ఒక సందర్భంలో ఆ బాలుడి జీవితానికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. రాణి తన కుమారుడి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవతలను ప్రార్థించింది. అమ్మా, నా బిడ్డను కాపాడు. నాకు రాజ్యం, సంపద, ఆభరణాలు ఏమీ అవసరం లేదు. నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు అని వేడుకుంది. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన, నా బిడ్డను ఎలాగైనా కాపాడాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమె మనసుకు ప్రశాంతత కలగలేదు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు వారి ఇంటికి వచ్చింది. ఆమె ఆ తల్లిని చూసి, అమ్మా, బాధపడుకు. పిల్లల క్షేమాన్ని కాపాడే అమ్మవారి అనుగ్రహం పొందాలి. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె వ్రత కథను విను అని చెప్పింది. ఆ తల్లి ఆశతో వృద్ధురాలిని చూసి, అమ్మా, జీవంతికాదేవి ఎవరు? ఆమెను ఎలా పూజించాలి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు జీవంతికాదేవి మహిమను వివరించడం ప్రారంభించింది. జీవంతికాదేవిని పిల్లల క్షేమాన్ని కోరుకునే తల్లులు భక్తితో ఆరాధిస్తారని చెబుతారు. అమ్మవారిని భక్తితో స్మరిస్తూ, జీవంతికాదేవి తల్లి, నా పిల్లలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచు. వారికెల్లప్పుడూ నీ రక్షణ ఉండేలా చూడు అని ప్రార్థిస్తారు. ఆ తల్లి జీవంతికాదేవి యొక్క అమ్మవారి అనుగ్రహం గురించి తెలుసుకుని రాణి వెంటనే జీవంతికాదేవిని భక్తితో ప్రార్థించాలని సంకల్పించింది. ఆమె వెంటనే శుక్రవారం రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసింది. పసుపు, కుంకుమ, పూలు, దీపం వంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంది. అమ్మవారిని భక్తితో స్మరించింది. దీపాన్ని వెలిగించి, జీవంతికాదేవి తల్లి, నా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డకు ఆయురారోగ్యాలు ప్రసాదించు. ఎలాంటి కష్టం వచ్చినా నీవే రక్షించు అని ప్రార్థించింది. ఆమెకు తెలిసిన విధంగా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అమ్మవారి వ్రత కథను విని పూజను పూర్తి చేసుకుంది. ఆమె మనసులో నమ్మకం పెరిగింది. అమ్మవారు నా ప్రార్థనను తప్పకుండా వింటారు అని విశ్వసించింది. ఇలా రోజులు గడుస్తుండగా ఆమె కుమారుడి పరిస్థితుల్లో మార్పు వస్తుంది. తల్లిదండ్రుల ఆందోళన క్రమంగా తగ్గుతుంది. బాలుడు ఆరోగ్యంగా మారసాగాడు. తల్లి తన బిడ్డను చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వెంటనే జీవంతికాదేవిని స్మరించింది. అమ్మా, నీ దయ వల్లే నా బిడ్డను తిరిగి ఆరోగ్యంగా చూస్తున్నాను. నీ కృపకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని నమస్కరించింది. ఆ రోజు నుంచి జీవంతికాదేవిపై ఆమెకు మరింత భక్తి పెరిగింది. ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారిని భక్తితో పూజిస్తూ
తన బిడ్డ క్షేమం కోసం ప్రార్థించసాగింది. ఈ కథలోని ప్రధాన సందేశం ఏంటంటే, తల్లికి తన బిడ్డ కంటే గొప్ప సంపద మరొకటి లేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, మంచి జీవితం గడపాలని, ఎలాంటి కష్టం రాకూడదని ప్రతి తల్లి కోరుకుంటుంది. అందుకే మన సంప్రదాయంలో పిల్లల క్షేమం కోసం దేవతలను ఆరాధించే అనేక వ్రతాలు ఏర్పడ్డాయి. జీవంతికా దేవిని కూడా అలాంటి తల్లి ప్రేమకు ప్రతీకగా భక్తులు కొలుస్తారు. జీవంతికా దేవిని ఎలా ప్రార్థించాలి? అమ్మవారి ముందు దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఇలా ప్రార్థించండి. జీవంతికా దేవి తల్లి, మా పిల్లలను నీ చల్లని చూపులతో కాపాడు తల్లి. వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించు. వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. వారి జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడు. చెడు మార్గాలకు దూరంగా ఉండేలా చూడు. వారు విద్యలో అభివృద్ధి చెందేలా దీవించు. వారి జీవితంలో సుఖ సంతోషాలు నింపమ్మా. మా ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, సంతోషాలు ఉండేలా అనుగ్రహించు. తల్లిగా మా పిల్లలపై నీ కరుణ ఎల్లప్పుడూ ఉండేలా చూడు. జీవంతికా దేవి తల్లి, మా పిల్లలను చల్లగా చూడు. శ్రావణ శుక్రవారం రోజున భక్తితో అమ్మవారిని స్మరించడం, పూజ చేయడం, వ్రత కథను వినడం ద్వారా మనసులో భక్తి, నమ్మకం పెరుగుతాయని పెద్దలు చెబుతారు. వ్రతంలో ముఖ్యమైనది కేవలం పూజా సామాగ్రి కాదు, మనసులోని భక్తి, విశ్వాసం, మంచి ఆలోచనలు, తల్లిదండ్రులపై ప్రేమ. ఈ పవిత్రమైన జీవంతికా దేవి వ్రత కథను భక్తితో విన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ప్రతి తల్లి తన పిల్లలను ఆరోగ్యంగా, సంతోషంగా చూడాలని కోరుకునే కోరికను జీవంతికా దేవి తల్లి నెరవేర్చాలని ప్రార్థిద్దాం. జీవంతికా దేవి తల్లికి జై. శ్రీ జీవంతికా దేవి తల్లి, మా పిల్లలను చల్లగా చూడు తల్లి. మా కుటుంబాలను కాపాడు తల్లి. మా ఇంట్లో సుఖశాంతులు, సంతోషాలు నింపమ్మా. ఓం శ్రీ జీవంతికా దేవ్యై నమః. ఈ కథను భక్తితో విన్న మీ అందరికీ జీవంతికాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి వ్రత కథను విని తమ పిల్లల క్షేమం కోసం ప్రార్థించండి. ముఖ్యంగా ఏ తల్లికైనా తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం సహజం. పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు తగిన వైద్య సలహా తీసుకుంటూనే మనసుకు ధైర్యం కోసం జీవంతికా దేవిని భక్తితో ప్రార్థిద్దాం. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. వరలక్ష్మీదేవి కరుణ ప్రతి ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలని ప్రార్థిద్దాం. జీవంతికా దేవి తల్లి, మా పిల్లలను కాపాడాలి. వరలక్ష్మీదేవి తల్లి, మా కుటుంబాలను చల్లగా చూడాలి. అమ్మా లక్ష్మీదేవి, నా భర్తను నీ చల్లని చూపులతో కాపాడు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించు. మా దాంపత్య జీవితంలో ప్రేమ, అన్యోన్యత, సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండేలా దీవించమ్మా. అమ్మా వరలక్ష్మీదేవి, మా కుటుంబాలను చల్లగా చూడు. ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలి. జీవంతికా దేవి తల్లికి జై. శ్రీ వరలక్ష్మీదేవికి జై. అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ జీవంతికా దేవ్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. మన ఛానల్లోని వరలక్ష్మీదేవి వ్రతకథ గురించి కూడా క్లుప్తంగా చెప్పానండి. అందరూ తప్పకుండా వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.